కీర్తనలు 69:31. ఎత్తు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఏది ప్రీతికరము దేవునికి? 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను గణపరచెదను. ఎంత అద్భుతంగా రాశాడు చూశారు. ఏం రాశాడండి వచనంలో అంటే కీర్తనలతో మన దేవుని నామని ఏం చేయాలట? స్తుతించాలి. ఎప్పటి వరకు మనం ఏం పాడాము అంటే కీర్తనలు పాడాం. కీర్తనలు పాడేటప్పుడు మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని గణపరిచేటప్పుడు మనము ఉండాలి. భక్తులు స్తుతించే భక్తుల సమాజంలో మనము ఉండాలి. భక్తులు ప్రభువుని ఆరాధించుకునే స్థలంలో మనం ఉండాలి. మిగతా ఎక్కడెక్కడ ఏ స్థలాలు నువ్వు ఉంటున్నావో దేవుడు చెప్పడం లేదు, కానీ నీ ఉండవలసిన స్థలం ఏమై ఉంది అంటే ఆరాధన స్థలమై ఉంది. ఆరాధన స్థలమై ఉన్నటువంటి దేవుని మందిరములో మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. నిలిచి ఉండే అలవాటు చాలా మందికి లేదు. నిలిచి ఉండే అలవాటు చాలా మంది నేర్చుకోవడం లేదు. ఎవరైతే దేవుని మందిరములో భక్తులు ఆరాధించుకునే దేవుని మందిరంలో నిలిచి ఉంటారో, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, వృద్ధులు మొదలుకొని బాలుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండాలండి అంటే దేవుని ఆరాధించేటువంటి సహవాసములో, దేవుని ఆరాధించేటువంటి స్థలంలో మనం ఉంటుముగాక. ఆమేన్, ఆమేన్.